హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వార్ గేమింగ్ అన్న. ఈసారి వీడియో తొందరగానే పెట్టేస్తున్నా చూసారా, ఈసారి అంత లేట్ చేయలేదు. అవునన్నా, నా కొత్త వాయిస్ మీకు బాగానే నచ్చింది అనుకుంటున్నా. నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి. సరే, ఈరోజు బోర్ కొడుతుంటే ఉదయం నుండి ఇంకేం చేస్తాలే అని సోషలైజ్ ల్యాండ్కి వెళ్ళా. అక్కడ నాకు ఒకడు సింగిల్గా కనిపిస్తే వాడితో మాట్లాడు. వాడుండే ప్రో ప్లేయర్, లెట్స్ ప్లే 1 vs 1 అన్నాడు. సర్లే, ఇంకా వాడెట్టు మనకి నార్మల్గానే వీడియో పెట్టుకోవడానికి దొరుకుతాడు కదా అని వాడేస్తున్నా వాడిని. కానీ వాడితే ఇప్పుడు మన ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే లేడు. వాడు కొంచెం టైం అయ్యాక నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను, అప్పుడు మన ఇద్దరం ఆడదాం, ఎవరు బాగా ఆడతారో చూద్దాం అన్నాడు. నేనుండి ఇంకా చెప్పాలి వాడికి నేను యూట్యూబర్ని, నేను యూట్యూబ్లో పెట్టుకుంటా అని. నాకు తెలిసి వాడికి తెలిసే ఉండుంటుంది నేను యూట్యూబర్ని అని. అయినా నేను చిన్న యూట్యూబర్నే కదా, అప్పుడే ఎట్లా తెలుస్తుందిలేండి. తర్వాత రూమ్ ఆడే ముందు వాడికి మెసేజ్ పెట్టేస్తాలేండి. వాడైతే ఇంకా రాలా, మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. అందుకని ఒక లోన్ ఉల్ఫ్ డియో పెట్టే స్టార్ట్ చేశా. నాకెందుకో వీడు ఆడతాడనిపి అట్లా వెళ్ళిపోతాడు అనుకుంటా. రేపు వెళ్ళిపోరా రే తొందరగా. నేను ఎప్పుడు లోన్ ఉల్ఫ్ స్టార్ట్ చేసి డబల్ పెట్టినా, నాతో వచ్చేటోడు మాత్రం వెళ్ళిపోతాడు. ఏంటో మనం నచ్చకో ఏమో తెలియదు మనకి, ఎందుకు తెలుస్తున్నారు. కిల్లు కొట్టేశాడు లేడు, మన కిల్లునే కొట్టేస్తాడా. ఈ నుంచి ఇంకో కిల్లు లేకపోతే ఏంట్రీడు తిరుగుతున్నాడు బాగా. ఓకే, మెడికిట్ వేసుకొని వెళ్దాం. ఓకే, వాడితాడా చచ్చిపోయాడు, మనం వేసేద్దాం వీడిని. వీడెందుకు కవర్లలోనే ఆడుతున్నాడు, తగలట్లా పీనేంటితో. అబ్బా వచ్చాడు అన్న, అన్న వద్దన్నా, నాతో పెట్టుకోబాకురా రే, నేను టెన్షన్లో ఇంకా గట్టిగా కొట్టేస్తా. ఓకేనా, జాగ్రత్తగా ఉండాలి మనతో ఆడే ముందు. ఓకే గాయస్, వెళ్ళిపోయాడు వాడు. చెప్పాను నాతో వచ్చేటోళ్ళందరూ వెళ్ళిపోతారని. ఫేస్ వాల్యూ ఏం చేస్తాంలేండి. ఏంట్రా ఇక్కడ పడిపోయి ఉన్నావు. అమ్మో, రోడ్ ఇంకా మార్చుకోలే. వీడేం ఎక్కేస్తున్నాడు, వీడి పని చెప్పండి సపక్. వీడంత టైం ఏం పట్టలేదు, ఇంకోడు ఉన్నాడు. అబ్బా హెడ్ షాట్ గ్యాస్, సూపర్. అట్టిట్లా పడలేదయ్యా, వీడికి మాత్రం హెడ్ షాట్ పీనేంటితో. నేను ఎక్కువ పీనేంటితో కొట్టని, హెడ్ షాట్స్ రేయర్గా తగులుద్ది. మ్యాక్సిమం M1014 M1887 లేదా UMP వాటితో ఈజీగా తగులుతాయి. MP5 లాగాలి, టైం పడుతుంది. మళ్ళీ ఎస్విడితో కానీ బాగానే కొడతాను. నేను నెక్స్ట్ టైం దొరికితే ఎస్విడి తీస్తా, ఇప్పుడు M1014 తీస్తా. ఓకే, వాడేమి ఇంకా రావట్లేదు. ఏందన్నా ఏం చేస్తాం. సర్లే, మనకు బోర్ కొట్టకుండా హెడ్ షాట్ కిల్ తీసుకుందాం, డ్యామేజ్ కానీ ఎక్కువ వస్తుంది. ఓకే, వీడికైతే ఎక్కువ డ్యామేజ్ పడలా. వచ్చాడు వాడి మీద గ్లూ వాల్ వేస్తాను. వాడితే ఏం లేదంత, వీళ్ళతో ఆడితే హీరో ఎక్కువళ్ళు, గ్రాండ్ మాస్టర్ వాళ్ళు వస్తారు. వాళ్ళతో ఆడేటప్పుడు ఉంటుంది మజా, అస్సలు అప్పుడు వస్తుంది మజా, ఇంకా తట్టుకోలేం మజా, ఇంత బాగుంటుంది. అరే నా మీదే పడిందా, చచ్చిపో. అరే వీడికి వంట లేపుదాం అనుకున్నా కానీ అది స్మోక్ నా మీద పడిపోయి వచ్చింది. లేదంటే నా వంట బిస్తా నేను, కానీ కొంచెం టైం పడుతుంది. గేమ్ సెట్టింగ్స్ మళ్ళీ అది మర్చిపోయి, అందుకే తంటాలన్నీ. ఏందీడు ఏడేం రాట్లా. అబ్బాయి అన్నీ వచ్చాడు, తీసుకో. సరే, ఇంకా నెక్స్ట్ పెద్దన్నేడి వస్తాడు కదా ఈ పాటకి. వీటి నార్మల్గా కొట్టచ్చు. అరే వన్ ట్యాబ్ ఏం తగలట్లా. అరే షీట్, ఏందయ్యా ఇది ఆలోచనడు కానీ నాకు ఒక తగిలింది ఇంతసేపటికి. సర్లేండి, అంటే వాళ్ళు చూస్తున్నారు కదా అని మూమెంట్ ఇచ్చాలేండి. ఓకే, 4th రౌండ్లోకి వచ్చేసామంట. అప్పుడే 5 నిమిషాలుగానే ఆడుండని పట్టుమని.
వీడోడు ఎన్ఓఎఫ్ అబ్బో ఎందుకులేండి, మనము వేరే అబ్బాయి స్వీట్ తీశాడు గాయస్. చెప్పాక 1 ట్యాప్స్ బాగానే కొడతా అని చూపిస్తా చూడండి ఇప్పుడు 1 ట్యాప్స్. ఓకేనా? ఓకే అయిపోయి మరి అది 1 ట్యాప్ కాదు, మరి కనెక్ట్ కావట్లేదు. చేశాడు ఏదో గేమ్ వెపన్ చేంజ్ అని కొత్తగా వచ్చిన అప్డేట్కి, అందుకే ఇట్లా అవుతుంది. ఇదివరకు అయితే ఎట్లా లేపేటోళ్ళు. చూసారా, ఇది డ్యామేజ్ కానీ తగ్గించి పాడుదొబ్బాడు. అట్లుంటుంది ఈ ఫ్రీ ఫైర్ ఓడితో. ఇంకేమో ఈ గేమ్ ఒక్కటే మిగిలేదు. అబ్బాయి తగలట్లా. సూపర్ గైస్, భలే తగింది ఇప్పుడైతే. 1 ట్యాప్ అయితే కంప్లీట్ చేసేసాం మనం. మరి చేస్తున్నట్లేం లేదు. సర్లే పైకి చూసుకోండి, పైన అంత బాగా కట్టాడు ఫ్రీ ఫైర్ వాడు. మీరు కానీ అట్లనే కట్టండి ఇంజనీర్స్ అయ్యి పెద్ద అయ్యాక. సరే వచ్చాడనుకుంటా నాకు తెలిసి పాటికి. వచ్చాడు ఇప్పుడు గేమ్లో స్టార్ట్ అవుదాం వాడితో. ఇంకా ఇప్పుడు మళ్ళీ వాడితో చెప్పేదంతా మీకు ఎందుకు చూపించడం. ఈడే మిస్టర్ సిమ్ము అంట వాడి పేరేదో. మనకెందుకులే, మిస్టర్ మిస్సెస్ చూడాల సరిగ్గా. ఫస్ట్ అయితే ఏదేదో కేప్ టౌన్ పడ్డది. సరే పట్టండి, ఏదైతే మనం బూయా కొట్టాల్సిందే లాస్ట్కి. నేను మర్చిపోయి ఎక్కువ రన్స్ పెట్టలేదన్నా, లేదంటే నా ఎక్కువ రన్స్ వచ్చేది, మజా వచ్చేది. అసలుకి ర్యాండమ్ ప్లేయర్ కదా వాడు, వాడితో గెలిస్తే అప్పుడు వస్తుంది మజా అనేది అసలు. ఓకే మనమైతే M1014 త్రిబుల్ చిప్ ఇంకా ఎగ్జామేట్ తీసేసాం. వీడికి ఇదే ఎక్కువలేండి. నా పవర్ గన్, నాకు అతి ఇష్టమైన గన్స్లో ఫస్ట్ ప్లేస్ అయితే ఎగ్జామేట్కి అయ్యా. ఎగ్జామేట్ ఫస్ట్, సెకండ్ ఏమో MP5. MP5 నాకు అంత ముందు నుంచి తెలియదు కాబట్టి సెకండ్ ప్లేసు, లేదంటే ఇప్పుడు నేను దాంతో ఆడే తీరుకి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోద్ది. కానీ వెపన్ అప్డేట్స్లో ఏమో MP5 కానీ ఇచ్చేసి వచ్చాడు. ఏం చేశాడో ఏమో, రీకాయిల్ అవ్వడం అట్లేమన్నా పెట్టాడో ఏమో. సరే రూమ్ ఆడతాంగా ఇంకో రూమ్లో, అప్పుడు తెలుస్తుంది. అంటే ఈ రూమ్లో లేదు MP5, లేదంటే నేను M10 కంటే MP5నే ఎక్కువ తీస్తాను. ఏదో 1 ట్యాప్స్ కొట్టాలి మీకోసం పెట్టాలి అన్నప్పుడు తీస్తానేమో, కానీ లేదంటే నాకు MP5 బెటర్. నాకైతే M1XX అస్సలు నచ్చదయ్యా. అందరూ M1XX అంటే బాగుంటుంది అంటారు, కానీ నాకు అదంతా నచ్చదు. ఎందుకంటే అది 2 బుల్లెట్లే కాబట్టి కొట్టగలిగేది. నాకు అందులోనూ అది రూమ్స్లో వచ్చినప్పుడు అందరూ మేమేదో పెద్ద ప్లేయర్లం అన్నట్టు తీసుకోరు. నేను M10 తీసుకుంటుండే ఎప్పుడు, ఇదివరకు రూమ్లో ఆడేటప్పుడు. టోర్నమెంట్స్ ఆడాంలేండి ఒకసారి, అంటే మాలో మేము టోర్నమెంట్స్ ఆడినప్పుడు అందరూ M1XX అని తీసారు. తీరా చూస్తే లాస్ట్కి వాళ్ళు M1XX ఒక్క కిల్లు కొట్టల. నేను అన్ని MP40లు ఎగ్జామేట్లు వీటితోనే కొట్టింది కిల్స్ అన్నీ. లేదంటే మాకు టోర్నమెంట్ ఓడిపోయేటోళ్ళం. నాకు ఇప్పుడు 13 14 వచ్చాయి కిల్స్ ఒక రౌండ్లో అయితే, ఐ మీన్ ఒక గేమ్లో. అంటే అన్ని రావు, ఒక్కో దానికి మేము ఒక్కో కిల్కి 20 30 పెట్టుకున్నాము ఒక్కొక్క కిల్కి, అంటే ఎక్కువే వస్తాయి. అందుకు మా వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి నన్ను రానిలా, అరే నువ్వే అన్ని కిల్లులు కొడితే మేమేం చెయ్యాలి అని అట్లుంది పరిస్థితి. అందుకని మేము ఇంకా టీంకి అయితే 50 రూపీస్ ఎంతో పడ్డది అప్పుడు. నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్లో కానీ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, దాంట్లో ఆడండి. అంటే మీకు గేమ్ ప్లే వచ్చు, నేను కిల్లులు కొట్టగలను అంటే ఆడండి, లేదంటే ఇట్లా నార్మల్గా మీలో మీరు ఆడుకొని గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకోండి. నేనైతే మిమ్మల్ని ఆడమని చెప్పను, ఆడొద్దు అని చెప్పను, మీ ఇష్టమైన ఏదైనా చేయండి, ఓకేనా. కానీ మీరు మీ లైఫ్ని రిస్క్లోకి వేసుకోవడం అంటే 50 రూపీస్కి ఏం కాదులేండి. కానీ కొన్నిసార్లు టాప్అప్ కానీ అట్లని ఇట్లని వాడతారు కొంతమంది. ఆఫెన్స్లో చాలామంది వాడేటట్లున్నారు. వాళ్ళకే నేను చాలాసార్లు చెప్పే, వాళ్ళు ఇంట్లో వాళ్ళుండి అరే యూట్యూబ్లో అకౌంట్స్ అమ్ముతున్నారా అని వెళ్ళారు. యూట్యూబ్ అకౌంట్స్ కొనడానికి యూట్యూబ్లో
తీరా చూస్తే మేము డబ్బులు పంపించేసాం 5000 6000. వాళ్ళ మమ్మీ డాడీకి తెలియదు అట్లా కొంటున్నట్టు. అయినా కానీ వాడి పని అయిపోయింది అక్కడ. ఫ్రీ ఫైర్ అకౌంట్ అని వాడికి మనీ పంపించాము. ఆ తర్వాత నుంచి అసలు రెస్పాండే లేదు. అవును, అసలు వాడు మాట్లాడగాక అంటే అసలు మెసేజెస్ అవన్నీ ఉంటాయి కదా కామెంట్స్లో మాట్లాడడం, అది ఫోన్ నెంబర్కి చేస్తుంటేమో ఫోన్ తీయట్లా, మెసేజెస్లో పెడదామంటేమో మెసేజ్ వాడిది చిన్న ఫోన్ అనుకుంటా, డబ్బా ఫోను అట్లా. ఇంకా మేము పోయాయేమో అనుకొని ఇంకా వాడికి అబ్బబ్బబ్బా అట్లిట్లాగా తిట్టి పడ్డవి. ఇంకా వాడైతే ఇంకా అరే నేను జన్మలో ఫ్రీ ఫైర్ ఆడనురా అని అనుకున్నాను. ఓకే గాయ్స్, మనమైతే ఇట్లా మాట్లాడుకుంటానే ఉన్నాం. అప్పుడే నేను హెడ్ షాట్లు కొట్టి బూయ్ అయితే చేస్తా అన్నీ. ఫస్ట్ రౌండ్ అనుకుంటా బాడీ షాట్ కొట్టింది, తర్వాత అంతా మనం హెడ్ షాట్లతోనే ముగిచ్చేసాం. సరే ఏదో ఒకటి చేసి మనం ఫస్ట్ బూయ సాధించామా లేదా. కానీ బాగానే ఆడాడు, కానీ బాట్లాగా వచ్చాడు. ఓకే పర్లా, ఎట్లయితే వస్తే బాగానే ఆడాడు కదా. ఓకే గాయస్, సరే ఇంకా గిల్డులో జాయిన్ అవ్వచ్చు కదా మీరు కానీ. బాగుంటుంది గిల్డులో జాయిన్ అయితే. మనం ప్రతి వారం ఆడుకోవచ్చు. ప్రతి వారం నా గిల్డులో జరిగి మీరు ఎప్పుడైతే వస్తారో నేను నాకు ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తా. మీరు కానీ నా యూట్యూబ్ ఛానల్లో రావాలనుకుంటే అప్పుడప్పుడు నేను యూట్యూబ్ టీమ్ కోడ్స్ అనేవి ఇస్తాను, చూసుకొని వచ్చేయండి. ఇన్స్టాగ్రామ్ కానీ ఈరోజు నేనైతే తయారు చేయబోతున్నా, కావాలి వస్తామనేటోళ్ళు రాండి. దాంట్లో టీమ్ కోడ్స్ ఇస్తూ ఉంటా అప్పుడప్పుడు. వారానికి 4-5 సార్లు ఏమో ఇస్తా, మీరు చూసుకొని వచ్చేటోళ్ళు రాండి. చెప్తున్నా టీమ్ కోడ్ ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాల వరకే ఉంటా. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తా. చెప్తున్నా ముందే మీకు. అంటే నేను కానీ చదువుకోవాలన్నా, నేను కానీ చిన్నపిల్లోని ఓకేనా. నేనైతే అప్పుడే గివ్ అవేస్ అట్లాంటివి ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి ఇంకా ఇన్కమ్ ఏం రావట్లేదు. వ్యూస్ కానీ అట్లట్లా వస్తున్నాయి. సర్లేండి, అదంతా మీతో ఎందుకు మాట్లాడడం. సరే వస్తా ఇదే ఈ వీక్కి అనుకోండి.